ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 3వ వచనం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. ఈ సాయంకాల సమయంలో ఎంతమంది అయితే గుండె చెదిరి బాధపడుతున్నారో, నీ హృదయానికి గాయమై బాధపడుతున్నారు, ఎంతమంది నలిగిపోతున్నారు, ఎంతమంది కృంగిపోతున్నారు. మీరు ఏ పరిస్థితులను బట్టి కృంగిపోతున్నారో నాకు తెలియదు, మీరు ఏ పరిస్థితులను బట్టి నలిగిపోతున్నారో నాకు తెలియదు, ఎవరు నిన్ను బాధించారో నాకు తెలియదు, ఎందు నిమిత్తం నువ్వు బాధపడుతున్నావో నాకు తెలియదు. కానీ నా దేవుడు నీతో చెప్తున్నాడు ఏమంటే, గుండె చెదిరిన వారిని నేను బాగు చేస్తానని చెప్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. మీ గాయములన్నీ కూడా ఆయన కట్టుతానని చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఈ సాయంకాలపు వేళ నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా నా దేవుడు నిన్ను బాగు చేస్తాడు, నీ గాయములను ఆయన కడుతాడు. ప్రైజ్ ద లార్డ్. చాలామంది తప్పు చేశానని, పాపం చేశానని, దేవునికి విరుద్ధమైన పనులు చేశానని, దేవునికి వ్యతిరేకమైన పనులు చేశానని, దేవునికి ఆయాసకరమైన జీవితం నేను కలిగి ఉన్నాను అని చాలామంది కృంగిపోతుంటారు, నిలిగిపోతుంటారు. అన్నా, నేను దేవుని కొరకు జీవించాలని ఆశపడుతున్నాను, కానీ నాలో ఈ బలహీనత ఉంది, ఈ బలహీనతల నుంచి నేను బయటపడలేకపోతున్నా, ఈ పాపం చేయకూడదు అనుకుంటున్నా అది చేసేస్తున్నానన్నా, నా వల్ల కావట్లేదన్నా, ఎంత ప్రయత్నించినా వాటి నుంచి బయట పడలేకపోతున్నాను, ప్రయత్నించిన ప్రతిసారి మరీ ఎక్కువ పడిపోతూ నా దేవుని నేను ఇంకా ఎక్కువ బాధ పెడుతున్నానన్నా, నా వల్ల కావట్లేదన్నా అని చాలామంది బాధపడుతుంటారు. చాలామందికి ఈ బలహీనతల వల్లే గుండె చెదిరిపోయి ఉంటుంది, గుండె పగిలిపోయి ఉంటుంది. అర్థం కాని స్థితిలో, ఆవేదనలో, కన్నీటితో అర్థం కాక అని ఏడుస్తూ అంటారు. పైకి ఏడ్చరు కానీ లోపల ఏడుస్తూ అంటారు. చూడండి, అందుకే ఆయన చెప్తున్నారు ఏమంటే, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. మీకైనా ఆ గాయాన్ని ఆయన మాన్పేస్తాడు, ఆయన కట్టుతాడు. మీ హృదయానికైనా ఆ గాయాన్ని ఆయన కట్టుతాడు. కాబట్టి సాయంకాలపు వేళ నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, నువ్వు ఏ బాధలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, నా దేవుడు నిన్ను బాగు చేస్తాడు, నీ గాయములైనా కట్టుతాడు. ప్రైజ్ ద లార్డ్.